2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి జనవరి మాసం మొత్తం ఏ విధంగా ఉంటుంది? వివాహపరంగా, సంతానపరంగా, విదేశీ పరంగా, వ్యాపార పరంగా ఎలా ఉండబోతుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ఏంటంటే అండి, ఈ మాసంలో కాస్త మిక్స్డ్ రిజల్ట్స్ అనేటువంటివి కనబడుతూ ఉన్నాయమ్మా. ఎందుకంటే గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ అనేటువంటివి జరుగుతూ ఉన్నాయి కాబట్టి కొన్ని గ్రహాలు 15వ తారీఖు దగ్గర నుంచి అనుగ్రహాన్ని ఇస్తుంటే కొన్ని గ్రహాలు 15వ తారీఖు వరకు మాత్రమే ఆ యోగాన్ని ఇస్తూ ఉన్నాయి. వేటి విషయాల్లో ఆ యోగం పట్టబోతోంది, ఎక్కడెక్కడ జాగ్రత్తగా ఉండాలో మనం డీటెయిల్డ్గా చూసే ప్రయత్నంలో గ్రహాల యొక్క స్టేటస్ ఏ విధంగా ఉంది, ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉంటాయి అంటే, గురువు అనేటువంటి ఆయన మిథున రాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. మకర సంక్రాంతి అంటే 15వ తారీఖు దాకా రవి, బుధ, శుక్ర, కుజగ్రహ సంచారములు అనేటువంటివి ధనస్సు రాశిలో సంచారం చేస్తూ 15వ తారీఖున అరౌండ్ 4 గ్రహాలు కూడా మకర రాశిలోకి ప్రవేశిస్తాయండి. కుంభరాశి అంటే జన్మంలో రాహు అనేటువంటి ఆయన ఉన్నారు, 2వ స్థానమైన మీనంలో శని అనేటువంటి ఆయన నడుస్తూ ఉన్నారు. ఈ పరంగా మనం చూస్తే కుంభరాశి వాళ్ళకి 5 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తూ ఉన్నాయమ్మా. అయితే అన్నీ ఒకేసారి కాదండి. మనం మాట్లాడుకుంటే కనుక 15వ తారీఖు వరకు, జనవరి 15వ తారీఖు దాకా లాభము అనేటువంటిది అంటే 11వ స్థానంలో బుధుడు అద్భుతంగా అనుకూలిస్తారండి. దీనివల్ల వ్యాపారస్తులు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే 15వ తారీఖు దాకా మీకు చాలా బాగుంటుంది. 15 దాటిన తర్వాత విద్య మీద, వ్యాపారం మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలండి. లేకపోతే కాస్త ఇబ్బందులు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, ఒత్తిడి కనబడుతుంది, నష్టం కనబడుతుంది. సో వాటి విషయాల్లో చూసుకోవాలి. తర్వాత ఏంటి అంటే కుంభరాశి వాళ్ళకి 15వ తారీఖు దగ్గర నుంచి కలిసి వచ్చే గ్రహం ఎవరు అంటే శుక్రుడు అండి. ఎందుకంటే ఆయన లాభంలో అనుకూలించరు కాబట్టి ద్వాదశము అయినటువంటి మకరంలో అనుగ్రహిస్తారు. సో దీనివల్ల ఈ యొక్క 15వ తారీఖు తరువాత లేకపోతే 15వ తారీఖున కానీ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కావచ్చు, బంధుమిత్రుల యొక్క కలయిక కావచ్చు, నూతన వస్తువులు కానీ, వాహనములు కానీ, వస్త్రాలు కానీ, ఆభరణాలు కానీ కొనుగోలు చేసేటువంటి యోగం పట్టడం కావచ్చు, ట్రావెలింగ్స్ అనేటువంటివి చేయడం కానీ, డబ్బు ఖర్చు అవ్వడం కానీ, మంచి కొరకే డబ్బులు అనేటువంటివి ఖర్చు అవ్వడం కానీ జరిగే అవకాశములు ఎక్కువగా కనబడతాయమ్మా. అయితే ఇక్కడ మనం బాగా గమనిస్తే రవి, కుజులు కూడా 4 గ్రహాల్లో ఉన్నారు. వాళ్ళు లాభంలో అనుగ్రహిస్తారు కాబట్టి 15వ తారీఖు దాకా రవి, కుజ, బుధ గ్రహ సంచారములు అద్భుతంగా ఉన్నాయండి. సో ఈ 15వ తారీఖు దాటింది అంటే వీళ్ళ ముగ్గురు కూడా యోగించడం మానేస్తారు, శుక్రుడు మాత్రమే అనుకూలిస్తారు. కాబట్టి 15వ తారీఖు లోపల మీకు ఏదైనా ఉద్యోగంలో గ్రోత్ కావాలి, ఒక ప్రమోషన్ కావాలి, రావాల్సిన డబ్బులు ఉన్నాయి, పెండింగ్లో పనులు ఉన్నాయి, మొండి బకాయిలు ఉన్నాయి, వ్యాపార అభివృద్ధి కావాలి, లేకపోతే ఈ యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు సరైన సమయానికి ఎప్పుడు తీసుకోవాలి, ఎవ్రీథింగ్ ఏదైనా సరే 15 దాకా మీకు చాలా అనుకూలంగా ఉంటుందండి. 15 దాటింది అంటే ఖచ్చితంగా 12వ స్థానంలోకి రవి వెళ్తారు కాబట్టి అనారోగ్యము అనేటువంటిది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ. సమయానికి భోజనం చేయలేకపోవడం, ఏదో ఒక సమస్య రావడం, లేకపోతే సరైన సమయానికి భోజనం చేయలేకపోవడంలో వచ్చే అనారోగ్య సమస్యలతో పాటుగా ఈ డి విటమిన్ లోపించడం కానీ, పనుల్లో ఆటంకాలు కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేటువంటిది తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. అయితే 15వ తారీఖు దాకా కుజుడు కూడా అనుకూలిస్తారండి. సో ఇది చాలా అదృష్టమైన టైం అండి. రవి, కుజ, బుధ గ్రహ సంచారాలు ఎప్పుడైతే అనుకూలిస్తుంటాయో రాజకీయ నాయకులకి కలిసి వస్తుంది, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి కలిసి వస్తుంది, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి, పనులన్నీ కూడా చకచకా పూర్తవుతాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ, ఆర్ లేకపోతే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ, వాట్ ఎవర్ ఏది ఉన్నా సరే 15th లోపల అవి కంప్లీట్ అయ్యే విధంగా మీరు షెడ్యూల్ చేసుకోగలిగితే అది ఖచ్చితంగా అవుతుంది అని మనం చెప్పుకోవచ్చు. లేకపోతే 15వ తారీఖు వరకు మాత్రమే మీకు అలాంటి పనులు పూర్తయ్యే యోగం, 15 తర్వాత కాస్త ఆటంకాలు వచ్చే యోగం స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు. ఎలా తీసుకున్నా సరే 15th తర్వాత రవి, బుధ, కుజగ్రహ సంచారములు అనుకూలంగా ఉండవండి. దీనివల్ల కొంచెం ఈ ఆటంకాలు ఎక్కువ, తర్వాత పనుల్లో విజయము అనేటువంటిది తక్కువ, రెస్ట్ అనేటువంటిది బాడీకి లేకపోవడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఇలాంటివి చాలా ఎక్కువ ఉంటాయండి. వాటి విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయాలి. అయితే ఆల్రెడీ 2వ స్థానంలో శని, జన్మంలో రాహు నడుస్తున్నారు, సప్తమంలో కేతు నడుస్తున్నారు. కుంభరాశి వాళ్ళకి కరెంట్లీ రాహు, కేతులు ఇద్దరు కూడా అనుకూలంగా లేరండి. అంటే ఎలా ఉంటుంది అంటే వీళ్ళు సక్రమమైనటువంటి దారిలో వెళ్ళినా సరే ఎవరో ఒకరు పరిచయం అవుతారు. ఆ చెడు సహవాస దోషంలో డబ్బులన్నీ వాళ్ళని నమ్మి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ఏలినాటి శని లాస్ట్ ఫేజ్ ఆఫ్ 7.5 ఎవరిని కూడా నమ్మొద్దు.
మీ యొక్క పార్ట్నర్కి, భార్య లేదా భర్తకి ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. ఫ్యామిలీ కోసం ఎక్కువగా సమయాన్ని కేటాయించాలి. పార్ట్నర్షిప్ వ్యవహారాలు, బిజినెస్ ఏదైనా ఉంటే ఒక కన్నేసి ఉంచాలి. బిజినెస్లో ఇంకా మరింత ఫోకస్డ్గా ముందుకు వెళ్ళాలి. తర్వాత మీరు చూస్తే కనుక జన్మంలో రాహు అండి, వృధా ప్రయాణాలను అవాయిడ్ చేయండి. ఎవరైనా వచ్చి అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని చెప్పి అక్కడికి ఎంత అవుతుంది అంత అవుతుందని చెప్పి మభ్య పెట్టినా అది ఎంతవరకు అవసరం ఉంటే అంతవరకే మీరు ప్రయాణం చేయండి, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయండి. ద్వితీయంలో శని, దీనివల్ల అనవసరమైన ఖర్చులు ఎక్కువ అవుతాయి. కాళ్ళ నొప్పులు కానీ, కీళ్ల వాతము కానీ ఇలాంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాటి విషయాల్లో ఖచ్చితంగా జాగ్రత్త అవసరం అండి. సో ఓవరాల్గా కుంభరాశి వాళ్ళకి 15వ తారీఖు దాకా ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ కనబడుతున్నాయి. 15వ తారీఖు దాటిన తర్వాత నుంచి కాస్త ఆటంకములు, ఒత్తిడి, నష్టములు అనేటువంటివి కనబడుతూ ఉన్నాయి. కాబట్టి తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా అవసరం అండి. అండ్ మీరు అన్నట్టుగానే లాస్ట్ ఫేజ్ ఆఫ్ సాడే సాతిలో ఉన్న వాళ్ళైనా, లేదు అంటే కొన్ని గ్రహాలు ఎస్పెషల్లీ కుజగ్రహం బాలేదు అని అన్నారు, అలాంటి వాళ్ళు ఎలాంటి పరిహారం చేసుకోవాలి అంటారు? ఎస్పెషల్లీ ఈ గ్రహాలు అనేటువంటివి ట్రాన్సిట్ సందర్భంగా బాగాలేదు కాబట్టి నవగ్రహ శ్లోకాలు పారాయణ చేయండి. తర్వాత ఈ శనికి సంబంధించి కాళీమాతకి సంబంధించినటువంటి హోమము కానీ, నల్ల నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, హనుమాన్ చాలీసా చదవడం కానీ, వెంకటేశ్వర స్వామిని అర్చించడం, పూజించడం కానీ చేయడం వల్ల ఏదో ఒక విధంగా ఖర్చులు అదుపు చేసుకోవడం కానీ, ఏదో ఒక విధంగా అనారోగ్య సమస్య నుంచి బయటపడడం కానీ ఆ పాజిటివిటీ ఖచ్చితంగా చూస్తారు. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటో మా గారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేటువంటిది ఎల్లో కలర్ చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే నెంబర్ 3 అనేటువంటిది బాగా కలిసి వస్తుందండి. కలిసి వచ్చే వారం గురువారం అద్భుతంగా కలిసి వస్తుందమ్మా. ఇంకా ఎవరికైనా కూడా, ఏ రాశి వాళ్ళైనా కూడా మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఏదైతే సమస్యను ఎదుర్కొంటున్నారో దానికి తగ్గట్టుగానే రెమెడీ చేసుకోవాలి వేదిక ఆస్ట్రాలజీ పరంగా అనుకుంటే ఎలా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? గోచార ఫలితములు అంటే ఈ గ్లోబలైజ్డ్ ఫలితాలు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటే దానికి మీరు స్పెషల్గా వ్యక్తిగత జాతకం అవసరం లేదండి. నా వీడియోస్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతుంటే మీ యొక్క రాశికి సంబంధించి ఏదైనా మార్పులు చేర్పులు కానీ, ఏదైనా ఈ యొక్క పరివర్తన యోగాలు కానీ ట్రాన్సిట్స్ రూపంలో చెప్పేటువంటి ఆ జాగ్రత్తల వల్ల మీరు జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. బట్ చాలా డీప్ నాలెడ్జ్ అనేటువంటిది పర్సనల్ చార్ట్ ద్వారా కావాలి. సంథింగ్ ఏదైనా మేజర్ ఈవెంట్స్ అనేటువంటివి ఒక ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ, టైమ్ ఆఫ్ బర్త్ కానీ, ప్లేస్ ఆఫ్ బర్త్ కానీ చూసి మీ ప్రాబ్లం రెక్టిఫై అయ్యే విధంగా ఏ సొల్యూషన్ దానికి సరిపోతుంది, ఏ రెమెడీ చేస్తే బాగుంటుందో నేనే దగ్గరుండి చేయించి ఆ రిజల్ట్ వచ్చేలా నేను చేస్తాను. థ్యాంక్ యూ మా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.